డిండికి నీళ్లు కావాలంటారు. డిండికి నీళ్లు కావాలంటే నేను కూడా మాట్లాడా, క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడా. సార్ ఒకసారి నల్గొండ వాళ్ళ మాటలినే మనము ఈ పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి కిందికి తీసుకొని పోయినాం. మళ్ళీ అదే మిత్రులు మా డిండికి నీళ్లు కావాలంటున్నారు. శ్రీశైలం సోర్స్ గా ఒక లిఫ్ట్ పెట్టుకోమని చెప్పండి వాళ్ళకు. ఎందుకు మా ఏదో రిజర్వాయర్ నుంచి తీసుకుంటారు మీరు? లేక లేక మాకు నీళ్ళు వచ్చినా ఈ ప్రాంతంలో మా మా భూములన్నీ పోయినాయి అనేటువంటి మాట కూడా చెప్పినాం. దానికి నేను ఒక్కటే మాట చెప్తా. ఇప్పుడు డిండికి నీళ్లు ఇవ్వాలన్నా కూడా మీకు ఈ ఏదుల రిజర్వాయర్ కన్నా ఒట్టెం రిజర్వాయర్ చాలా పెద్దది. దాదాపుగా 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు ఒట్టెం. అదే మాదిరిగా మీ కింద ఉండేటువంటి కరివెను కూడా అంతే సమానంగా ఉండే ప్రాజెక్టు, 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు. ఆ ప్రకారంగా ఏదో కేవలం 5-6 టీఎంసీలు నిలబడే ప్రాజెక్టు. అలాంటి చిన్న ప్రాజెక్టులో ఎందుకు తీసుకెళ్తారన్నా, మీరు ఈ ఒట్టెం నుంచి కనుక మీరు తీసుకుంటే ఆ బ్యాక్ వాటర్ నుంచి మీకు ఆ పక్కనే ఉండేటువంటి ఒక 2 గ్రామాలు ఉన్నాయి. పోతిరెడ్డిపల్లి అనేటువంటి గ్రామం, దాని ఒట్టెం అవతల పక్కన, అంటే నీళ్ళు నిలబడే దాని పక్కన. దాని తర్వాత సిరిసవాడ, ఒకప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే ఉండే సుధాకర్ రెడ్డి గారని, ఆ సిరిసవాడ ఆయన సొంత గ్రామం. ఈ 2 గ్రామాల నుంచి కనుక కాలువ పోతే డిండి వాగులో పడతాయి నీళ్లు, నేరుగా మీకు డిండి ప్రాజెక్టు పోతాయి. కేవలం 300 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్న మాట కూడా నేను చెప్పా. దానికి ఇవాళ 1800 కోట్ల ఎస్టిమేట్ తయారు చేసినారు. మన ఒట్టెం నుంచి కాలువ అటు తిప్పి ఇటు తిప్పి తీసుకొని, అంటే మన ఏదుల నుంచి మీకు ఒట్టెం నుంచి తీసుకొని పోతే 300 కోట్లలో అయిపోతుంటారు 2 గ్రామాల నుంచి కనుక తీసుకొని పోతే. కానీ ఇవాళ ఏదుల నుంచి తీసుకొని పోతున్నారు 1800 కోట్ల ఎస్టిమేట్ చేసినారు. 1800 కోట్ల ఎస్టిమేట్ చేసినారు. ఇది అయిన తర్వాత నేను ఈ మాట మాట్లాడిన తర్వాత ఒక 5-6 మంది నల్గొండ ఇంజనీర్స్ నా దగ్గరకు వచ్చారు. చిన్న నీవు అట్లా నీవు ఇట్లా, నువ్వు చాలా నిజాయితీ పడు, నీవు చాలా గొప్పవాడివి, ఇలా ఈ ప్రాజెక్టు ఇట్లా కనుక అయితేనే అవుతుంది, లేకపోతే కాదన్నా, దానికి అడ్డం వేయకండి అన్నా. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. ఎంబడే గ్రహించి ఎవడు దీనికి అడ్డం మాట్లాడుతున్నాడు, ఎవడు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. 300 కోట్లతో అయిపోయే ప్రాజెక్టుకి ఇవాళ 1800 కోట్లు అప్రూవల్ ఇచ్చేసినాం. క్యాబినెట్ లో కూడా అప్రూవ్ అయిపోయింది. నాలాంటి చిన్నవాడిని నవరిప్పినా కూడా వినే పరిస్థితి లేదు ఆడ. అందుకని చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంది, ఎవరు మాట్లాడతలేరు. అందుకని నేను అంటుంది ఏమంటే, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాన్ని భరించినాం, ఇంతకన్నా మంచి అవకాశం మహబూబ్నగర్ జిల్లాకు రాదు. మన వాళ్ళు మళ్ళీ మాటి ముఖ్యమంత్రులు కారు. ఇక రేవంత్ రెడ్డి గారు అయినారు, అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకున్నాం. వారి ద్వారా మిగిలిపోయిన పనులను కూడా చేసుకుంటేనే జిల్లా సస్యం. ఇంతకాలం మనం బాధపడ్డాం. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అడుగుతా ఉంటే, అన్న ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు పులివెందులకే పోతా ఉన్నాయి, కడపకు పోతున్నాయి కదా అని నేను అడిగిన ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అవును చిన్న, ఏమైనా తప్పుందా? నేను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నా కాన్స్టిట్యున్సీకి, నా జిల్లాకు ఎవ్వరూ ఇవ్వనీయలే. ఇవాళ నేను ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేసుకోకపోతే నన్ను తప్పు పట్టరు, నాకు న్యాయం అనిపించింది చేస్తాను అంతే. అందుకని రేవంత్ రెడ్డి గారు కూడా న్యాయం అనిపించింది చేస్తా ఉన్నాడు, అందరూ సహకరిస్తే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.